మంచి లవ్ స్టోరీ. నాగ చైతన్య మంచి బ్లాక్ బస్టర్ సినిమా అంటారా? యా, డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఇంతవరకు ఫాస్ట్గా కనిపించింది లేదు కదా. ఇందులో కొంచెం నాగార్జున గారు కనిపించారు. నాగార్జున మాస్గా కనిపిస్తే ఎలా ఉంటుందో ఆ స్టైల్ కనిపించింది. సాయి పల్లవి గారు ఎలా చేశారు? సాయి పల్లవి గారు అవి ఎప్పుడూ బాగానే చేస్తారు కదా. ఇందులో ఇంకా చాలా బాగుంది యాక్చువల్లీ క్యారెక్టర్. ఇద్దరు యాక్టింగ్ ఈక్వల్గా ఉందా? ఎవరైనా డామినేట్ చేశారంటారు? లేదండి, అందరిది బాగుంది. నాగ చైతన్య గారిది ఇంకా చాలా బాగుంది. అంటే మిగిలిన మూవీస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ మూవీ ది బెస్ట్ అని చెప్పచ్చు ఇప్పటి వరకు ఆయన చేసిన మూవీస్ లాగా. హీరో క్యారెక్టర్కి అంటే లైక్ తండేల్ క్యారెక్టర్కి జస్టిస్ చేశారు. అంటే అందరినీ కాపాడి బయటికి తీసుకొచ్చే వరకు తను లాస్ట్ వరకు ఉండడము. మేబీ స్టోరీ చెప్పేస్తాను, మీరు ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే. తండేల్ అంటే అందరినీ నడిపిస్తూ తను ముందు ఒక లీడర్ అనే కదా. లైక్ హీస్ అన్ యాంకర్. లైక్ అందరినీ నడిపిస్తూ ఆ క్రూ అంతా నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్ళి చాలా బాగున్నాయండి. లవ్ స్టోరీలో ఏం ల్యాగ్ లేదు. మధ్యలో మేబీ సెకండ్ హాఫ్ కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ అలా ఉందేమో కానీ బట్ సినిమా ఓవరాల్గా ఆర్ఆర్ లవ్ ట్రాక్ అంతా చాలా బాగుంది. కొత్తగా ఉందండి. ఆవిడ ఎప్పుడు డాన్స్ చేసినా ఒక నెమలి డాన్స్ చేసినట్టుగా ఉంటుంది. అండి సమంత ఫ్యాన్స్ గా సో అందరు ఫ్యాన్స్కి మెసేజ్ ఉంటుందండి. ఒక ఇండియన్గా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తాయి. అంటే మన ఇండియన్ గురించి, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి ఎంత బాగా చూపించారు. ప్యాన్ ఇండియా సినిమా. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. సాయి పల్లవి వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. కింగ్ ఎక్సలెంట్ సాంగ్స్. డిఎస్పి వేరే లెవెల్. కళ్ళెమ్మ నీళ్ళు తప్పనిచ్చి ఒక 10 minutes కళ్ళెమ్మ నీళ్ళు ఆగలి అంతే. ఫ్లాగ్ వేరే లెవెల్ అసలు. సీన్స్, ఫైట్స్ ఎక్సలెంట్. దెంగిపోతాయి, ఆగవు. మరి అల్లు అర్జున్ సినిమా బాగుందా? పుష్ప బాగుందా? తండేల్ బాగుందా? తండేల్ ఎక్సలెంట్ మూవీ. ఊచకోతాయి. లవ్ స్టోరీ అవన్నీ ఎలా అనిపించాయి బ్రో? లవ్ స్టోరీ ఎక్సలెంట్ లవ్ స్టోరీ. నాగ చైతన్యకి బెస్ట్ కెరీర్, బెస్ట్ సినిమా. మ్యాక్సిమం ఎగిరిపోతాయి. 100% ఎగిరిపోతాయి.